హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. విజయవాడలో హైటెక్ వ్యభిచారం దొరికిపోయిన మంచం కింద దొరికిపోయిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు. మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఎక్కడ చూసినా మసాజ్ సెంటర్లు, స్పా సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచారం జరుగుతుంది. రీసెంట్గా నిన్న విజయవాడలో కూడా అట్లాంటి ఘటనే మనందరం చూసాం. సో చలసాని భార్గవ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ముసుగులో అంటే స్టూడియో 9 అనే ఒక ఛానల్ పేరుతో విజయవాడ గురునానక్ కాలనీలో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ, పేరుకి అది యూట్యూబ్ ఛానల్ కానీ లోపలంతా హైటెక్ వ్యభిచారం. కొంతకాలంగా అది సాగుతోంది. గతంలో కూడా ఇదే ఆఫీస్ పైన మాచవరం పోలీసులు కూడా దాడులు చేస్తే కూడా అప్పుడు అప్రమత్తమయ్యారు, ఎవరు దొరకల. సో రీసెంట్ గా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు చేస్తే అందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ మంచం కింద దొరికిపోయాడు. సో పోలీసులకు అనుమానం వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే దాదాపుగా 10 మంది యువతులు విటులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న. సో యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది విమర్శలు అయితే చేస్తున్నారు. వాస్తవానికి ఇది మీడియాకి కూడా చాలా తలనొప్పి, మీడియాకి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు చేస్తున్నారు చాలామంది, కొంతమంది నాయకులు. సో ఈ చలసాని భార్గవ్ అనే అతను స్టూడియో 9 అని ఛానల్ పెట్టి ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ఆయన కథనాలు ప్రసారం చేయకుండా ఈ యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఈ హైటెక్ వ్యభిచారం ఏంటి చెప్పండి? ఎంత దారుణం ఇది! అది కూడా జనావాసాల మధ్యలో ఎవరికి అనుమానం రాకుండా. కానీ తప్పు చేసేవాడు ఎప్పటికైనా దొరికిపోతాడు కదా. ఇల్లీగల్ కార్యక్రమాలు, ఇల్లీగల్ పనులు చేసేవాళ్ళు ఎప్పటికైనా ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, 2 రోజులకైనా 2 నెలలకైనా దొరికిపోతారు కదా పోలీసులు. చట్టం ముందు అందరూ సమానులే కదా, చట్టానికి ఎవరు అతీతులు కాదు కదా. మరి విద్యార్థుల కోసం, గిరిజన సంక్షేమం కోసం ఉద్యమాలు చేస్తాను, ధర్నాలు చేస్తాను అన్నటువంటి వడిత్య శంకర్ నాయక్ ఇప్పుడు అడ్డంగా ఏ కేసులో అయితే దొరకకూడదు, ఏ విషయంలో అయితే దొరకకూడదు అలాంటి విషయంలోనే ఒక వ్యభిచార గృహంలో దొరికిపోతే అతని పరువు ఏమవ్వాలి, అతని మర్యాద ఏమవ్వాలి? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళకి ఎంత దారుణంగా ఏకిపడి నూకేస్తారు, ఎంత దారుణంగా ఏకిపారేస్తారు చెప్పండి. కూటమిలో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కామాంధులే, అందరూ ఆడవాళ్ళ మీద వ్యామోహం ఉన్నవాళ్ళే అని చెప్పి ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు కదా. మళ్ళీ రీసెంట్గా ఈ వడిత్య శంకర్ నాయక్ దొరికిపోయాడు, అది కూడా మంచం కింద అడ్డంగా. ఏంటి పోలీసు వాళ్ళంట అక్కడ అమ్మాయి ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే అమ్మాయి మాత్రమే కనపడింది. అమ్మాయి ఉంటే ఎవరో ఒకడు ఉండాలి కదా అని చెప్పి బాత్రూము అవి ఇవి ఎంక్వైరీ చేసి వెతుకుతుంటే మంచం చాలా ఎత్తుగా కనపడుతుందంట. ఈయనేమో చాలా లావుగా ఉంటాడు. ఏంటి మంచం ఎత్తుగా కనపడుతుందని చెప్పి మంచం కింద తొంగి చూస్తే మన వడిత్య శంకర్ నాయక్ పడుకొని ఉన్నాడు. బాబు బయటికి రా అని చెప్పి పోలీసు వాళ్ళు పిలిస్తే ఆయన ఇట్లాగా పొరులాడుతూ బయటకు వస్తే పోలీసు వాళ్ళు ఆ ఫోటో తీశారు. తీరా ఎవరు ఇతనని ఎంక్వైరీ చేస్తే వడిత్య శంకర్ నాయక్ రాష్ట్ర నేత, అంతేకాకుండా గిరిజన సంక్షేమ మాజీ సభ్యుడు అని శంకర్ నాయక్ అని తేలింది. సో ఇక కూటమి నేతలు మామూలుగా ఉంటారా, మీడియా వాళ్ళు మామూలుగా ఉంటారా? ఎందుకంటే మా మీడియా వాళ్ళు ఇట్లాంటి తప్పులు చేస్తే మీడియా నటం పెట్టుకొని వ్యభిచార గృహాలు, వ్యభిచార దందా, హైటెక్ వ్యభిచారం చేస్తే మీడియా వాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటారు? మేమైతే ఒప్పుకొని దీన్ని శశి టీవీ ద్వారా అతను ఖండిస్తున్నాం, అతను బహిష్కరణ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక నాయకుడిగా ఉంటే అతను చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యే విధంగా ఆ లీడర్ బిహేవ్ చేయాలి. అంతేగాని నిన్ను చూసి ఇంకా మిగతా కొంతమంది ఇట్లాగే హైటెక్ వ్యభిచారం చేయమని చెప్పి నేర్పిస్తున్నారా? తప్పు కదా ఇట్లాగా. అది కూడా మీడియా ఛానల్ ముసుగులో. మీడియా అంటే ఏంటి? ఈరోజు 4th పిల్లర్, ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా పనిచేసే మీడియా 4th పిల్లర్ 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియా ముసుగులో ఈ స్పా సెంటర్, ఈ వ్యభిచారం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇదైతే కరెక్ట్ కాదు. సో శశి టీవీ ద్వారా వైఎస్ఆర్సీపీ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ వడిత్య శంకర్ నాయక్ అని ఎవరైతే ఉన్నారో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి బహిష్కరణ చేయాలి. సో ఈ మీడియా ఛానల్ ఏదైతే స్టూడియో 9 అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దాని యొక్క లైసెన్స్లు ఒకవేళ ఉంటే పోలీసు వారు ఆ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి. మరోసారి అతను ఇంకొక ఛానల్ పేరు అంటే ఈ స్టూడియో 9 తీసేసి ఇంకేదైనా ఛానల్ పేరు పెట్టి మళ్ళీ ఒకవేళ మీడియా రన్ చేయాలంటే కూడా పోలీసు వాళ్ళు అటువంటి అవకాశాలు, అటువంటి పర్మిషన్స్ ఇవ్వకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఈ హైటెక్ వ్యభిచారం చేస్తున్న వారిని ఖండించి చాలా ప్రజల్ని ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మసాజ్ సెంటర్ల మీద, స్పా సెంటర్ల మీద పోలీసు వారు సరైన దృష్టి పెట్టి ఇట్లాంటి ఇల్లీగల్ గలీజ్ పనులు జరగకుండా చూడాలని చెప్పి పోలీసు వారికి మా శశి టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.